ట్రాఫిక్ కష్టాలు అలా ఉంటే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిన్నటి వరకు కృష్ణమ్మ మాత్రమే పరవళ్లు తొక్కింది. ఇప్పుడు గోదావరికి కూడా జలకళ సంతరించుకుంటోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం దగ్గర గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పుష్కర ఘాట్లను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నది దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఒకసారి కరీంనగర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, అంటే ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? ఈ నీళ్లు రావడం అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మనకి 2 తెలుగు రాష్ట్రాలకి కూడా గోదావరి నీళ్లే దిక్కు అవుతున్నాయి. కృష్ణా డెల్టాలో కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెద్దగా లేదు కాబట్టి గోదావరి నీళ్లే మనకందరికీ కూడా ఆధారం కదా. ఖచ్చితంగా ఇటు ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ధర్మపురి గోదావరమ్మ పొంగి పొర్లుతుంది. మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా పుష్కర ఘాటు వరకు కూడా వాగులు, వంకలు వచ్చి చేరడంతో పుష్కర ఘాటు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. ఇప్పటికే ఇటు ధర్మపురి లోపల హై అలర్ట్ ప్రకటించారు. గోదావరమ్మ దిక్కు ఎవరు కూడా వెళ్ళవద్దని చెప్పారు. ముఖ్యంగా ఇటు ధర్మపురి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం వరకు పూర్తిగా నిన్నటి నుంచి రాకపోకలు నిలిచిపోయినాయి. ఏదేమైనా కానీ వర్షాలు, వరదలు రావడం చాలా మంచి పరిమాణము. ఇక్కడ ధర్మపురి గోదావరమ్మ పొంగింది అంటే ఖచ్చితంగా ఇటు మిడ్ మానేరు, లోయర్ మానే డ్యాముకు పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. కాబట్టి ఇటు మొత్తానికైతే గోదావరి దగ్గర అయితే ఇటు ధర్మపురి వద్ద అయితే గోదావరమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నది. ముఖ్యంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అశోక్, ఎస్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. గోదావరి కళకళలాడుతోంది. సో అంటే సాగు తాగునీటి అవసరాలన్నీ తీరే విధంగా ఇప్పుడు వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ జలకళతో నిండిపోవాలని కూడా కోరుకుందాం. కృష్ణా నది కూడా గోదావరి మాదిరిగానే పొంగి పొరలాలి, డ్యాములన్నీ కూడా నిండాలి, చెరువులన్నీ కూడా నిండాలి, రిజర్వాయర్లన్నీ కూడా జలకళతో నిండాలి. సో అదే క్రమంలో ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇలాంటి సమయంలో ప్రాణ నష్టం కొంత జరిగే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వాధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వానలు కావాలని వెల్కమ్ చెప్తాం. మనం టీవీ నుంచి కూడా వెల్కమ్ చెప్తున్నాం. వర్షాలు కావాలి. ఎందుకంటే ఆగస్టు నెల వచ్చేసింది. అప్పుడే ఆగస్టు నెల వచ్చిన ఇంతవరకు సరైన వర్షాలు లేవు. రెగ్యులర్గా పడే వర్షాల్లో 25% కూడా పడలేదంటే ఇంతవరకు. సో కాబట్టి వర్షాలను తిట్టుకోవద్దు దయచేసి. వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నాం, తడిచిపోతున్నాం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతున్నాం, ఇంటి ముందుకు నీళ్లు వచ్చినాయి, ఇంటి వెనక డ్రైనేజ్ పొంగిందని మనం బాధపడద్దు. వర్షాలు కావాలి ఈసారి, కానీ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్దాం.